శబ్దమును ఉపయోగించి అయమాత్మ బ్రహ్మ, వీడే ఎవడైతే ఈ అనుభూతులన్నీ సంపాదించుకుంటున్నాడో వాడే బ్రహ్మ అని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ తెలుసుకోవటానికి చేసేటటువంటి ప్రయత్నంలో గురు చేతనత్వం యొక్క విభిన్న డైమెన్షన్స్, ఓంకారం యొక్క భిన్న భిన్న స్వరూపాలే. కానీ ఓంకారము సోయమాత్మ చతుష్పాత్, 4 భాగాలుగా ఉంటుంది అని మనం చదువుకుంటూ 2 భాగాల గురించి విస్తృతంగా చదువుకున్నాం మనం. ఒకటేంటి? విశ్వడు, లేకపోతే వైశ్వానరుడు. ఈ వైశ్వానరుడు వ్యష్టిగా మనం చెప్పుకుంటే, సమిష్టిగా చెప్పుకుంటే ఆ వైశ్వానరుడిని ఏమంటాం మనం? విరాట్ అంటాం. అలాగే వ్యష్టిగా తేజసుడు అని చెప్పుకున్న దానికి సమిష్టిగా ఏం చెప్పుకుంటున్నాం మనం? హిరణ్య గర్భుడు అని చెప్పుకుంటున్నాం. ఈ 2 చేతనత్వాల యొక్క డైవర్జెన్స్ చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. వేరు వేరు లోకాలలో జీవించగలగటము. నారదుడి గురించి మనం ఏం చెప్పుకుంటున్నాం? నారదుడు త్రిలోక సంచారి. మీరు కూడా త్రిలోక సంచారులు అవ్వవచ్చు. మాండూక్యోపనిషత్తు మీరు అర్థం చేసుకుంటే చాలు. మీరు ఆల్రెడీ త్రిలోక సంచారులే. ఏంటి ఆ 3 లోకాలు? ఒకటి విశ్వడు, వైశ్వానరుడు. జాగ్రత్త అవస్థలో ఆ విరాట్ చేతనత్వం యొక్క ఉనికిని మనం గుర్తించుకుని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాం మనం. కానీ రాత్రి పడుకున్నప్పుడు కలలు కంటూ ఉంటాం మనం. నేను కలగన్నాను, కానీ ఆ కలకి ఒక వాస్తవికమైనటువంటి స్వరూపము లేదు అనుకుంటున్నాం మనం. ఎలా? చిన్న కుర్రాడు నడక నేర్చుకుంటున్నాడు. నడక నేర్చుకుంటున్నప్పుడు ఆ చిన్న కుర్రాడు నడక నేర్చుకోవటంలో ఉద్దేశం ఏంటి? నడక నేర్చుకోవటమే, ఇంకేం లేదు, లక్ష్యాలేం లేదు. వాడు ఇవాళ 2 అడుగులు వేశాడు, 3 అడుగులు వేశాడు, 4 అడుగులు వేశాడు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం మనం. కానీ నడకంతా దేనికి? రేపు వాడు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత వాడు అనుకున్న చోటకి వెళ్ళగలగాలి. ఇంతగా నడక ఉద్దేశం. ఎప్పుడు లేవాలనుకుంటే అప్పుడు లేవగలగాలి, ఎప్పుడు అడుగు వేయాలి అంటే అప్పుడు అడుగు వేయగలగాలి, ఏ డైరెక్షన్లో అడుగు వేయాలి అంటే ఆ డైరెక్షన్లోకి అడుగు తిప్పుకోగలగాలి. లేకపోతే నడక ఉద్దేశం ఏం లేదు కదా, వేస్ట్ కదా. జాగ్రత్త అవస్థలో ఆ సుప్రమెసీ, ఆ కంట్రోల్ తెచ్చుకోగలిగాం మనం. స్వప్నావస్థలో ఆ కంట్రోల్ మనకి రావటం లేదు. ఆ కంట్రోల్ కోసం ప్రయత్నించండి మీరు. అది తేజస్సుడు అంటే. మాండూక్యోపనిషత్ చదువుకుంటున్నటువంటి మనము, చిన్నపిల్లవాడు అడుగు వేస్తాడు, లేవబోతాడు, ఏమవుతాడు? పడిపోతాడు. మనం ఏం ట్రై చేస్తాం? పడిపోతే అయ్యో పడిపోయావు రేపు నడు అనం మనం. వాడికంటే ఎక్కువ మనం తొందరపడతాం తల్లిదండ్రులు, నడక వాడికి తొందరగా వచ్చేయాలని. తేజస్సుడు అంటే స్వప్నావస్థలో నడక నేర్చుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి. ప్రస్తుతం అలా ఉన్నాడు, నడక రాదు. హిరణ్య గర్భ లోకమును ఉపయోగించుకోలేడు. కానీ దాన్ని ఉపయోగించుకోవటం ఎలా? చాలా స్పష్టంగా చెప్తాడు. బహిప్రజ్ఞకు ఎలాగైతే 7 అంగములు 19 ముఖములు ఉన్నాయో, అంతఃప్రజ్ఞకి కూడా 7 అంగములు 19 ముఖములు ఉన్నాయి. అంటే
ఇక్కడ మీరు ఏది ఎలా నేర్చుకుంటున్నారో అదే విధంగా అక్కడ నేర్చుకోవాలి. సేమ్ స్టెప్స్. కానీ తేడా ఉంది ఒకటి. ఏంటక్కడ? బహిప్రజ్ఞ అన్నాడు. దేన్ని? జాగ్రత్త స్థానము కలిగినటువంటి బహిప్రజ్ఞ కలిగినటువంటి వైశ్వానరుడు. మనము జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి మనము ఎంత స్పష్టంగా ఇవాళ మనకి మన ఫ్రెండ్ ఎవరో వస్తాడు, ఇప్పుడు కాదయ్యా మనం రేపు సాయంత్రం కలుసుకుందాం అంటాం. సరే అంటాడు, తను వెళ్ళిపోతాడు. మళ్ళా రేపు సాయంత్రం ఆ టైంకి వచ్చేయగలుగుతున్నాడు. తైజస్సుడు కూడా స్వప్న లోకంలో అలా జీవించగలగాలి. జీవించవచ్చు. జీవించగలగాలి కాదు, జీవించవచ్చు. అది నేర్చుకోండి మీరు. మిల్లిమిల్లిగా మీకు ఏం తెలుస్తుంది? జాగ్రత్తావస్థలో జరిగే సంఘటనల యొక్క ప్రాక్టికల్స్ తైజస్సుల్లో జరుగుతాయి, హిరణ్య గర్భలోకంలో జరుగుతాయి. అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ అది కట్టిస్తున్నాం మనం, మండపం కట్టించాలంటే ఎన్నిసార్లు చర్చించుకుంటాం? మిమ్మల్ని అడుగుతాను, వాళ్ళని అడుగుతాను, ఇంజనీర్ని అడుగుతాం, మేస్త్రిని అడుగుతాం, మీ సలహాలు అడుగుతాం, వాళ్ళ సలహాలు అడుగుతాం. ఈ సలహాలన్నీ కూడా ఉపయోగించుకుని కదా కట్టడం కడుతున్నాం మనం. కొన్ని సలహాలు మనం ఉపయోగిస్తాం, కొన్ని సలహాలు మనం ఉపయోగించాం. ఉపయోగించుకునే సలహాలు జాగ్రత్త స్థానములో భౌతిక జగత్తులో మనకి రూపుదాలుస్తాయి. ఉపయోగించని ఆలోచనలు ఎక్కడుంటాయి? స్వప్నలోకంలో ఉంటాయి. ఇంకోవాడు దాన్ని ఉపయోగించుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ప్రపంచం అది. ఆ లోకమే దేవతాలోకము. శివుడు, పార్వతి, విష్ణువు వీళ్ళందరూ కూడా ఆ హిరణ్య గర్భలోకంలో ఉంటారు. ఎలా ఉంటారు? మనము ఈ లోకంలో ఎలా జీవిస్తున్నామో అంత ఖచ్చితంగాను వాళ్ళు జీవిస్తారు. అంత ఖచ్చితంగాను. ఇవన్నీ కలలు అని మాత్రం అనుకోకండి. అంచేత మీరు కలల్లో ఏదైనా దేవుణ్ణి చూసి వైకుంఠానికి వెళ్ళిపోయాం, అది భ్రమే. జాగ్రత్తగా ఉండండి. అది మీరు చెప్పి వెళ్ళగలిగితే భ్రమ కాదు. తేడా అర్థం చేసుకోండి. భ్రమకి వాస్తవికానికి ఎక్కడ ఏ లోకం గురించి నేను మాట్లాడుతున్నాను? హిరణ్య గర్భము. హిరణ్య గర్భము అంటే తైజస్సుడి యొక్క విరాట్ స్వరూపము. ఆ పదముల యొక్క ఉపయోగం మీరు ఫ్రీక్వెంట్ గా చేయగలగాలి. అవగాహన ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నాం. తైజస్సుడు హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు సమిష్టి, తైజస్సుడు వ్యష్టి. తైజస్సుడు నువ్వు 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 అందరూ. వీళ్ళందరినీ కలిపి ఒక చేతనత్వం ఉంటుంది. ఆ చేతనత్వము లేకపోతే వీడుండడు. అది హిరణ్య గర్భుడు. ఏ లోకంలో? తేజస్సుడు యొక్క లోకంలో అనుకోండి, లేకపోతే స్వప్న లోకములు. ఇది మీరు ప్రతిరోజు రాత్రి నేర్చుకోండి నడక. అక్కడ నేను చెప్పేది అది. మీరు ఎందుకు మాండుక్యోపనిషత్తు చదవటం అర్థం కాకపోతే ఒక సూత్రంలో చెప్పి పారేశాడు మొత్తం విధానం. ఏం చెప్పాడో చూసుకోండి. అంతఃప్రజ్ఞ, బహిప్రజ్ఞ. బహిప్రజ్ఞ వైశ్వానరుడు, అంతఃప్రజ్ఞ తైజస్సుడు. ఇంకా మిగతా తేడాలు ఏం లేవు. మిగతా ఏమీ తేడాలు లేవు. కానీ ఒక చిన్న తేడా ఉన్నాడు. ప్రేవి చెప్పండి ఏంటో బుక్ అన్నాడు మళ్ళా. అంటే ఏంటి? ఎవరికి వాడే ఇండివిడ్యువల్ గా అనుభూతి చెందుతాడు. నీ యొక్క అనుభూతిని అక్కడ ఇంకోడికి ఇవ్వలేవు. అది అంతఃప్రజ్ఞ. అంత అంటే నీ లోపల ఉంటుంది. అది బయటకు వచ్చిందంటే అది బహిప్రజ్ఞ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇదంతా మాట్లాడుతున్నాను. ఇదంతా మాట్లాడటానికి కావలసినటువంటి ప్రజ్ఞ ఎక్కడుంది? లోపల ఉంది, తైజస్సుల్లో.
తేజస్సుల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానమును బహిప్రజ్ఞకి అందజేస్తున్నాను. అంతేగా? మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నా గురించి నేను చెప్పటంలే, అక్కడ మీ గురించి చెప్పటంలే. ఓ అద్భుతమైనటువంటి సత్యాన్ని మీకు రివీల్ చేస్తున్నా. చాలా సింపుల్ అది. అంతఃప్రజ్ఞను ఉపయోగించుకోవడం చాలా సులభం, బహిప్రజ్ఞను ఉపయోగించుకోవటమే కష్టం. అంటే ధుని కట్టాలి అంటే అనేక మంది సహకారాలు కావాలి మీకు. అంతఃప్రజ్ఞలో ఎవరి సహకారమో అక్కర్లే మీకు. టపటప టపటపటప మీరు కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎలా కావాలంటే అలా కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక కథ ఉంది, శివభక్తుల కథలో వస్తుంది మీకు. మెడ్రాస్ దగ్గర ఇప్పటికీ ఆ ఊరు ఉంది. పూర్వకాలంలో ఓ రాజు అద్భుతమైనటువంటి శివాలయం కట్టిస్తున్నాడు. రాజు తలుచుకుంటే కొదవే ఉంది. ఆ రాజు మెల్లిమెల్లిగా ఆ రాజుకి అహంకారం వచ్చింది. నేను చాలా గొప్ప గుడి కట్టిస్తున్నాను అని. కానీ భక్తుడు, మంచి భక్తుడు, లోపల కాస్త అజ్ఞత పడింది. గురువులు ఏం చేస్తారు? దేవుళ్ళు, గురువులు ఎప్పుడైతే నీకు అహంకారం వస్తుందో అహంకారాన్ని ఎడిట్ చేసేస్తారు. చెప్పారు, ఫలానా పల్లెటూరులో నా భక్తుడు ఒకడున్నాడు, వాడు రత్నాలతో, బంగారముతో, వజ్ర వైఢూర్యాలతో నా గుడి కట్టిస్తున్నాడు. నువ్వు ఎప్పుడు కట్టించగలవు అలాంటిది అన్నాడు. ఎంత రాజైనా బంగారము, వజ్రాలు, వైఢూర్యాలతో గుడి ఎక్కడ కట్టించగలడు? నా దేశంలో ఉండే అలాంటి అద్భుతమైనటువంటి శివాలయం కట్టిస్తూ ఉంటే నాకు తెలీదా? ఈసారి శివరాత్రికి నువ్వు వెళ్ళి అక్కడికి తెలుస్తుంది అన్నాడు. సరే, శివరాత్రి కొరకు వెయిట్ చేశాడు రాజు. మంత్రి ఇద్దరు వెళ్లారు. ఇక్కడ ఎవరో అద్భుతమైనటువంటి భక్తుడు ఉన్నారు, మాకు తెలియదంటే మాకు తెలీదు. చివరికి శివుణ్ణి పూజ చేసేవాడు ఎవడైనా ఉన్నాడా? అదిగో ఆ పూరి గుడిసెలో ఉన్నాడయా. ఆ గుడిసె కూడా కప్పు కూలిపోతుంది, లోపలేమీ లేదు. మరి శివుడు చెప్పాడు. వెళ్లారు. వాడు ఆనంద బాష్పాలు కార్చేస్తున్నాడు. 5-6 గంటలు అయిపోయింది, సూర్యోదయం అయిపోయింది. శివరాత్రికి వెళ్ళారు కదా, సూర్యోదయం అయిపోయింది. ఏమయ్యా, ఉండవయ్యా, ఇప్పుడే నేను బంగారు తలుపులు వేస్తున్నాను అన్నాడు వాడు. అంటే ఏం చేశాడు వాడు? తైజస్సుడు ఆ లోకంలో వాడు ఊహించుకుంటున్నాడు, నేను ఈ బంగారపు మేడ కట్టాను, అది కట్టాను, ఇది కట్టాను. ఆ జగత్తులో అది వాస్తవాలే. మతి భ్రమ అక్కడ వస్తుంది చాలా మందికి, అంచేత పిచ్చెత్తుతుంది. ఆ జగత్తులో ఉన్నది ఈ జగత్తులో రాదు. ఆ జగత్తులో ఉన్నది ఈ జగత్తులోకి రావటానికి కావలసినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఉంటే తప్ప దాన్ని ఇక్కడ మీరు ఉపయోగించుకోలేరు. ఆ నియమాల గురించి మనం తర్వాత చర్చించుకుందాం. ప్రస్తుతం మనం చేతనత్వం గురించి మాట్లాడుతున్నాం. అంచేత మీరు వైశ్వానర ప్రజ్ఞలో ఉన్నారు, తేజస్సుడు యొక్క ప్రజ్ఞలో ఉన్నారు. వైశ్వానర ప్రజ్ఞ విరాట్ స్వరూపంలోని ఒక భాగము, తేజస్సుడి ప్రజ్ఞ హిరణ్య గర్భం లోకములోని ఒక భాగము. అంచేత మీరు స్వప్న స్థితిలో ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోల్స్, వీనస్, మిగతా గ్రహాలు, ఇంకా రేపు ఎక్కడెక్కడికో వెళ్ళగలం. అలాగే మీరు కొంచెము ప్రాక్టీస్ చేస్తే హిరణ్య గర్భలోకంలో మీరు ఇప్పుడు మనం ఇలాగ వెళ్తున్నాం అలా పడుకుని వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు, జీవించి ఉన్నారు. దీని వివరణ మీకు కావాలి అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి, ఒక యోగి ఆత్మకథలో మీకు చాలా స్పష్టంగా ఇది రాశాడు, చాలా స్పష్టంగా రాశాడు. కానీ ఇవి రెండు వేరు వేరు లోకాలు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, ఇప్పుడు మీరు ఏ లోకపు వాసులు అని. భౌతిక జగత్తులో బాధలు పడుతూ బాధల్ని మార్పు చేసుకోలేనటువంటి బలహీనులా, లేకపోతే హిరణ్య గర్భ లోకములో ఏ ఆలోచనలు కావాలంటే ఆ ఆలోచనలు సృష్టించుకుంటూ
అవసరమైనప్పుడు ఆ ఆలోచనలు భూమి మీద దింపుకుంటూ. ఎలా దింపుతాం? నేను మీకు చెప్పాను కదా, నర్మదా నది ఒడ్డున 19th సెంచరీలోనే 1848 ఆ ప్రాంతంలో ధూనివాలా బాబా ఉండేవాడు. ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి, నా కూతురి పెళ్లి చేయాలి బాబా, డబ్బు లేదు, ఇసుక తీసి ఇచ్చేవాడు. బంగారు కణికలుగా మారిపోయేది అది. వెళ్ళి ఆ బంగారం అమ్ముకుని, భౌతిక జగత్తులో బంగారపు కొట్టుకెళ్లి అమ్ముకుని పెళ్లి చేసేవాళ్ళు. ఇది ఎవడు రికార్డు చేశారు? అప్పుడు కలెక్టర్, విదేశీ కలెక్టర్, మ్లేచ్చులు. లేకపోతే మన నమ్మంగా మట్టి లిటరల్ గా బంగారంగా మార్చగలరు వాళ్ళు. మీ ఆలోచనలకి ఆ తీవ్రత ఉంటే. కానీ ఆ తీవ్రత తెచ్చుకుని మీరు ఇక్కడ తెచ్చుకుంటారు. మీరు చేసే తప్పు అది. అర్థం చేసుకోండి, మీరు ఏం తప్పు చేస్తున్నారో. ఇక్కడ ఏం చేసినా ఆ లోకంలో ఉండదు. అది ఎలా వెళ్తారు ఆ లోకంలోకి? అర్థమైందా? ఇక్కడ మీరు కోటీశ్వర్లు, కట్ట పట్టుకున్నారు, కాగితాల కట్ట, ₹1,00,00,000 కట్ట. పాకిస్తాన్కి వెళ్ళండి, ఆ ₹1,00,00,000 కట్ట ఎందుకు పనికిరాదు. ఎప్పుడు పనికి వస్తుంది మళ్ళా మీకు? ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సినటువంటి ఆ పాకిస్తాను, ఆ యుఎస్ డాలర్స్ ఏదో ఏమంటారు దాన్ని, ఎక్స్చేంజ్ చేసుకోవాలి మీరు. అర్థమైందా? మీరు చేసే పెద్ద తప్పు ఎక్కడ చేస్తున్నారంటే, మిమ్మల్ని ధ్యానం చేయమంటే, ఎంత ధ్యానం చేయమన్నా మీరు ఎక్కడ చేస్తున్నారు? విరాట్ లోకంలో చేస్తున్నారు, ఈ భౌతిక జగత్తులో చేస్తున్నారు. చేయండి, తప్పేం కాదు. పద్ధతి అదే. ఇక్కడి నుంచేగా అక్కడికి జంప్ చేయాలి. జంప్ చేయాల్సిన విధానం అదే. ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్ళాలి. ఆ ట్రిక్ నేర్చుకోండి మీరు. ఆ ట్రిక్ నేర్చుకోవటానికి 3వ స్థితి, వైశ్వానరుడు, విరాట్, తైజసుడు, హిరణ్యగర్భుడు కాకుండా ఇంకో స్థితి ఉంది మనకి, ఇంకో లోకము. ఏ లోకము? గాఢ నిద్ర, సుషుప్తి. బాగా నిద్రపోవటం అని అర్థం. సుషుప్తి అంటే అర్థం అది. ఆ స్థితి గురించి వివరణ ఈ శ్లోకంలో ఉంది చూడండి. యత్ర సుప్తో న కంచన కామం కామాయతే. సరేండి, అంటే అర్థం ఏంటి? యత్ర, ఎక్కడవుతే. ఆ లోకం యొక్క వివరణ ఇస్తున్నాడు. ఆ లోకం యొక్క అనుభూతి మీకు ఎప్పుడైనా వచ్చిందేమో మీరు చూసుకోండి, జాగ్రత్తగా ఆ లక్షణాలు వినండి. యత్ర సుప్తో, ఎక్కడవుతే పడుకుండిపోయి, నిద్రపోయి, నా కంచన, ఏ విధమైనటువంటి కూడా, కామం, కోరికలు, కామయతే, కోరడో. యత్ర సుప్తో నా కంచన కామం కామయతే, నా కంచన స్వప్నం పశ్యతి. సరేండి, అక్కడ ఏ స్వప్నము కూడా చూడడు. తత్ సుషుప్తం, అది సుషుప్త స్థితి. అంటే అక్కడ కోరికలేమీ ఉండవు, స్వప్నాలేమీ ఉండవు. కోరికలన్నవి భౌతిక జగత్తులోవి. ఇంకా కాస్త జాగ్రత్తగా మీరు నేను చెప్పే పదాన్ని అర్థం చేసుకుంటే జాగ్రత్తగా వినండి. కోరికలు హిరణ్య గర్భలోకము నుంచి విరాట్ లోకములోకి వచ్చేటటువంటి వార్తాహరులు. కోరికలు విరాట్ లోకము అంటే ఏంటి? విరాట్ లోకం అంటే ఈ బహిప్రజ్ఞ, ఈ స్థూల జగత్. ఈ స్థూల జగత్తులోకి హిరణ్య గర్భంలోకం నుంచి వచ్చేటటువంటి వార్తాహరులు కోరికలు. కానీ ఈ కోరికలు రూపుదాల్చటానికి చాలా శ్రమ పడాలి మీరు. అవధూతలు శ్రమ పడక్కర్లేదు, అంతే తేడా. మనిషి ఎగరగలడు, మనిషి ఎగురితే బావున్ను. ఫిజికల్ గా ఆధునిక వ్యక్తులకు లభించినటువంటి
ప్రమాణాల ప్రకారము లియోనార్డో డా విన్సీ యొక్క స్కెచెస్ లో మనిషి ఎగురితే ఎలా ఉంటుందో అనేటటువంటి భావాలు మనకు కనిపిస్తాయి. 17th సెంచరీ వాడు అతను. కానీ మొట్టమొదటిసారి మనిషి ఎప్పుడే అదే ఎగరగలిగాడు 19th సెంచరీలో. అంటే 200 సంవత్సరాలు పట్టింది. ఆ కామము, ఆ కోరిక హిరణ్య గర్భలోకంలో అయితే తక్షణమే జరిగిపోతుంది. ఎగరాలి అనుకుంటే ఎగిరిపోతాడు వాడు. అది వైశ్వానరుడు. విరాట్ లోకంలోకి దిగాలి అంటే అనేక మంది వ్యక్తుల యొక్క పరస్పర సహకారముతో జరుగుతుంది. వ్యక్తుల యొక్క సహకారము తీసుకోకుండా ప్రకృతిలో కొన్ని దివ్య చేతనత్వాలు ఉన్నాయి. న్యాచురల్ ఇంటెలిజెన్సెస్ అని వాటి పేరు. వనస్పతయో దేవత, ఉపనిషత్తులో వాటిలో వేదాల్లో మనం చదువుకుంటూ ఉంటాం. వాటి యొక్క కోఆపరేషన్ కనుక మీరు తీసుకోగలిగితే అవధూతలు చేసినట్టు మీ కోరికలు తక్షణం తీర్చగలుగుతారు. ఒక రాజు ధూనివాలా బాబా దగ్గర వచ్చాడు. ఇందాక నేను చెప్పానే ఇసుక తీస్తే బంగారం ఇచ్చేది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. ఓ రాజు, ఓ జమీందారు బంగారంతో నగిషి చేసి కప్పుకోవటానికి కావాల్సింది ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయన ఏ మూడ్లో ఉన్నాడు ధూనివాలా బాబా, దాన్ని ధుని అంటే తెలుసు కదా మీకు, ఓ చిన్న అగ్నిహోత్రం లాగా పెట్టుకునేవాడు, అందులో పడేసాడు. వీడికి లోపల ఉండి మండిపోయింది. వద్దంటే నాకు ఇస్తే నేను ఉపయోగించుకునేవాడిని కదా. తమాషా, ఇచ్చేశాక కూడా మీది అనే భావన పోదు. అది పోనంత వరకు మీరు తైజస లోకంలోకి వెళ్ళలేరు. ఇచ్చేసాం అంతే, అయిపోయింది అది. నాతో కూడా చాలా మంది అంటారు, మాస్టర్ మీరే ఉపయోగించుకోవాలి, మీరు ఎవరికి ఇవ్వకూడదని. ఇంతకీ నాకు చాలా గందరగోళం పడతాను, ఇంతకీ అది నాకు ఇచ్చేశారా లేదా అని. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి అయినా నేను స్కూటర్ తీసుకొచ్చాను అనుకో, వాడుకుని మళ్ళీ ఇచ్చేస్తాను. వాళ్ళు నాకు చెప్పక్కర్లే, నేను అనుకోను స్కూటర్ నాకు ఇచ్చేసాడని. ఇస్తే ఇచ్చేవచ్చు, అది వేరే విషయం అనుకో. కానీ వాళ్ళు ఏదో ఇస్తారు, వస్తువు ఏదో ఇచ్చాక కండిషన్ పెడతారు వాళ్ళు నాకు. ఏంటది? మీరే వాడాలి, ఇంకోటి ఎవరికి ఇవ్వకూడదు. ఇంతకీ అది ఏమైందని పెద్ద బరువు నా నెత్తి మీద. అది ఇంకా తేజస్సు లోకంలోకి వెళ్ళలేరు వాళ్ళు. ఇంచేత ఈ విరాట్ లోకము ఇక్కడే ఉన్నావు నువ్వు. భావం అర్థమవుతుంది కదా చెప్తున్నది. అంచేత ఈ ధూనివాలా బాబా ఎప్పుడైతే అది పడిందో అది బుడిదైపోయింది. ఎంతసేపు పడుతుంది? నిప్పులో బుడిదైపోయింది. వీడేమో పాపం నాకు ఇచ్చేసినా బాగున్నది, నేనేదో ఉపయోగించుకున్నాను, ఈయనేదో గొప్పవాడు అనుకుని ఇస్తే కప్పుకోకుండా నిప్పులో పడేసాను. ఇలా రా అన్నాడు. యాజ్ ఇట్ ఈజ్ గా అగ్నిలోంచి తీసి ఇచ్చాడు. ధూనిని మీరు అలా ఉపయోగించుకోవచ్చు, దానికే పెట్టాను నేను. అది మామూలు ధూని కాదు. కానీ మీరు చెప్పాం కదా, తీవ్రతలో లోపం లేదు. మీ యొక్క తీవ్రతలో లోపం ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తారు మీరు? అనేక కారణాల్లో వస్తారు. రకరకాల బాధలతో రావచ్చు, కోరికలతో రావచ్చు, పొందిలే చూద్దామని రావచ్చు, లేకపోతే ప్రకృతి తొయ్యొచ్చు మిమ్మల్ని. విచిత్రమైన పరిస్థితి ఏదైనా కారణం కావచ్చు. కానీ ఈ విషయాలు మీరు వింటున్నారు అంటే ఖచ్చితంగా మీరు హిరణ్య గర్భ లోకవాసులే. ఆ స్థితి నుంచి మీరు కిందకి దిగారు. ఇప్పుడు మీరేమయ్యారంటే రెండిటికి చెడ్డారు. పెద్ద గొడవ అదైంది. హిరణ్య గర్భ లోకవాసులు తక్షణం జరిగిపోవాలి ఏమనుకుంటే. అది ఎక్కడ? ఈ లోకంలో కూడా. అంచేత హయ్యర్ ప్లేన్ కదా. ఎంఎస్సీ చదివిన వాడికి బీఎస్సీ డిగ్రీ ఉంటుంది, వాడు రాసుకోడు. బీఎస్సీ చదివిన వాడికి ఇంటర్మీడియట్ డిగ్రీ ఉంటుంది, వాడు రాసుకోక్కర్లే. ఇంటర్మీడియట్ చదివిన వాడికి 10th క్లాస్ ఉంటుంది. అంచేత డిగ్రీలో ఎంఎస్సీ అని రాస్తే అర్థం ఏంటి? 10th, ఇంటర్మీడియట్, బీఎస్సీ అయిపోయిందని. నేను అన్ని చదివానని ఎలా తెలుస్తుంది మాస్టారు? అన్ని రాస్తానని రాయం కదా. 10th క్లాస్ ఫలానా హై స్కూల్లో చదివాను, ఊరి పేరు. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఏదో ఫలానా స్కూల్లో చదివానని రాసుకుంటున్నావా? ఎందుకు రాసుకోవటం లేదు? హయ్యర్ డిగ్రీలో లోవర్ డిగ్రీస్ ఉంటాయి. అలాగే తైజసుడులో ఆటోమేటిక్ గా వైశ్వానరుడు ఉంటాడు. హిరణ్య గర్భుడులో విరాట్ ఉంటుంది. హిరణ్య గర్భుడు యొక్క అంశ విరాట్, తైజసుడు యొక్క అంశ వైశ్వానరుడు. ఇప్పుడేమైంది మీకు?
వైశ్వానరుడు స్థితిలో ఉండి తైజసుడు గురించి మాట్లాడుతున్నాం మనం. అది తలకిందులైంది. అందుకని గురువులందరూ వాళ్ళ శిష్యుల్ని తలకిందులుగా వేలాడదీస్తారు బావుల్లో. మీరు ఆ శీర్షాసనం వేయగలగాలి. ఇక్కడ ఉండి అది చూడటం కాదు, అక్కడ ఉండి ఇక్కడ చూడండి. అక్కడికి ఎలా వెళ్ళాలి మాస్టారు? దృష్టికోణంలో మార్పేది, చూడటంలో మార్పు అంతే. ఆ మార్పుకి లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ. 2 లక్షణాలే చెప్పాడు. ఏంటో చూడండి మొదటి నుంచి. యత్ర సుప్తో నా కంచనం కామం కామయతే. నిద్రపోయాక ఏ కోరిక మీకు ఉండదు. కోరికలు ఉన్నాయంటే మీకు నిద్ర పట్టలేదనమాట. నిద్రపోయిన వాడికి కోరికలు ఏముంటాయి? రెండోది ఏం చెప్పాడు? నా కంచన స్వప్నం పశ్యతి. ఏ విధమైనటువంటి కళ కూడా వాడికి రాదు. కళలు లేవు, కోరికలు లేవు. సుషుప్త స్థాన అనండి. సుషుప్త స్థాన. అక్కడేం చెప్పాడు? జాగ్రత్త స్థాన, స్వప్న స్థాన. ఇక్కడ సుషుప్త స్థాన. నిద్రలో ఉన్నావు నువ్వు. ఏకీభూత. ఏమవుతుంది అక్కడ? అంత ఒక హోమోజీనియస్ మాస్. విరాట్ యొక్క స్వరూపము అలికిపోతుంది. అలికేసినట్టే, పేడపెట్టి అలికేసినట్టే. హిరణ్య గర్భలోకము పేడపెట్టి అలికేసినట్టే. ఏకీభూత. బోర్డు మీద రాశారు, బొమ్మ బాగా రాలేదు, అలికేశం. ఏముంటుంది అక్కడ? ఏముండదు. ఏకీభూత. ఓన్లీ వన్ కాన్షియస్నెస్. ఒకే చేతనత్వం ఉంది. అది ఎలా ఉంది? ప్రజ్ఞానఘన. మీరు ఇవంతా గుర్తించగలుగుతున్నారే. నేను, వీడు, వాడు, హిరణ్య గర్భలోకం, ఈ లోకం, ఆ లోకం అని వైశ్వానర విరాట్లో కాదు, తైజస హిరణ్య గర్భలోకాలలో కూడా గుర్తించగలుగుతున్నారే మీరు వేరువేరుగా. ఈ లోకాలున్నాయి, ఆ లోకాలున్నాయి, వైకుంఠం ఉంది, గోలోకం ఉంది, సత్యలోకం ఉంది, తపోలోకం ఉంది, జనలోకం ఉంది, మహర్లోకం ఉంది. రకరకాలుగా మీరు గుర్తించగలుగుతున్నారే. ఇవన్నీ కలిసిపోతాయి. ప్రజ్ఞానఘన. ఏవ ఆనందమయో. అక్కడే మీకు నిజమైన ఆనందం లభిస్తుంది. మీకు ఎప్పుడు ఆనందం లభించినా ఆ స్థితి నుంచి వస్తుంది. భౌతిక జగత్తు నుంచి కానీ, స్వప్నిక జగత్తు నుంచి కానీ మీకు ఆనందము రాదు. ఉపనిషత్తులో చెప్పిన ఋషులు చెప్పిన ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని వంట పట్టించుకుని డిస్కస్ చేసుకోండి. మీకు ఎప్పుడు ఆనందం వచ్చినా, పిల్లవాడు పుట్టాడు, ఆనందం వచ్చింది, పిల్లవాడికి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది, ఆనందం వచ్చింది, రకరకాల ఆనందాలు కదా. కానీ ఈ ఆనందాలన్నీ కూడా ఇటు విరాట్ లోకం నుంచి రావటం లేదు, హిరణ్య గర్భలోకం నుంచి రావటం లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజ్ఞాన ఘన సుషుప్తి లోకం నుంచి వస్తున్నాయి మీకు. ఆనంద భుక్. ఆనందమే తింటాడు వాడు అక్కడ. ఇంకోటేం లేదు అక్కడ వాడికి. కోరికలు లేవు, స్వప్నాలు లేవు. ఏమున్నాయి వాడికి? ఆనందమే ఆనందం. చేతో ముఖ. ప్యూర్ అవేర్నెస్, కాన్షియస్నెస్. ప్రాజ్ఞ. అలాంటి వాడిని ప్రాజ్ఞుడు అంటాం మనం. గురువు గారు వాళ్ళని ప్రజ్ఞాపుత్రులు అన్నారు. ఈ అవధూతలు, ఈ గురువులు అందరూ కూడా ఆ స్థితిలో ఉంటారు. తృతీయ పాద. ఈ తృతీయ పాదం ఎప్పుడు వెళ్తున్నారు మీరు? సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఎప్పుడు చేసినా మీరు అక్కడికే వెళ్ళాలి. ఇటు విరాట్ లోకము దాటేస్తారు మీరు, హిరణ్య గర్భము దాటేస్తారు. ప్రాజ్ఞుడు అన్నది వ్యక్తిగతం, వ్యష్టి. మరి సమిష్టి ప్రాజ్ఞుడు, ఈ ప్రాజ్ఞులందరూ కలిసి ఏమవుతారంటే ఈశ్వరుడు అవుతాడు ఆ స్థితిలో. ఇంచేత ఈశ్వరుడు. ఎవడా ఈశ్వరుడు? చెప్పుకున్నాం అక్కడ. ఏంటది? మన ఈ పతంజలి యోగ సూత్రాల్లో ఏం చెప్తాం? ధ్యానం చేస్తాం. ఏంటి ముందేంటి? క్లేశ, కర్మ, విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఆ స్థితికి ట్రై చేయండి ధ్యానం చేస్తున్నప్పుడు. మీరు కోరికలు వద్దు, ఆలోచనలు వద్దు, ఏమీ వద్దు. ఏమీ లేనప్పుడు మీరు నిరంతరము ఆనందమయ స్థితిలో ఉంటారు. ఆనందాన్ని మీరు వెతుక్కోక్కర్లేదు, కోరుకోక్కర్లేదు. అదే మీ నెత్తి మీద వచ్చి పడుతుంది. దానికే సింబాలిజం ఏం చెప్పుకున్నాం మనం?
ఆ పెద్ద గేటు బయట మంచు పడుతూ ఉంటుంది. తల మీద పెట్టి గుండు గీయించిన తల మీద కొవ్వొత్తి ఆరిపోకూడదు. ఇంకా వాడు మఠాధిపతి ఎప్పుడు లోపలికి రానిస్తాడు నిన్ను. 5 రోజులో 10 రోజులో మీకు అన్ని సుధాలు పెడుతూ ఉంటే నేర్చుకోలేరు మీరు. చెప్తున్నాను, నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. నేను అది ఇక్కడ మాత్రము మిగతా ఆశ్రమాల్లాగా నేను ఉండనివ్వను వాతావరణాన్ని. నాకు కావాల్సిన ఏంటి, మీరు నేర్చుకున్నారా లేదు. అంత సులభంగా ఇది వచ్చేస్తే ఇంకే నేర్చుకోవటానికి ప్రయత్నం కనిపించటం లే నాకు. ఎఫర్ట్ ఏది? చెప్పిందే 20 ఏళ్ల బట్టి చెప్తున్నాను తప్ప ఒక రూల్ పెట్టి ఓ నియమం పెట్టి చెయ్యండి. మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే దాని గురించి ఒకసారి చెప్పింది రెండోసారి చెప్పించుకోకుండా ఉండటమే మొట్టమొదటి లక్షణం. రెండోసారి చెప్పించుకోకూడదు. మాకు అర్థం కాలేదు మాస్టారు, చెప్పిందే అర్థం కాకపోతే ఇంకా తురియ స్థితి ఏమర్థం అవుతుంది? కానీ కష్టమే అది, సులభంగా ఏం రాదు. అంతే నేను చెప్పింది చేయలేదు, అది మీకు చేత కావటం లేదు అంటున్నాను తప్ప ఆ స్థితే అంత సులభంగా వచ్చేస్తే అసలు గురువులు అక్కర్లే. ఎవడికి అక్కర్లే. అది జన్మలు పడుతుంది. ఏంటి చెప్పింది చేస్తూ ఉంటేను. ఇలా చేస్తే అసలు ఎన్ని జన్మలకి రాదు. అగ్గిపుల్ల గీయటం కిచిడి వండటంలా ఉంటుంది బీర్బల్ది. మీరు గీస్తూ కూర్చోండి అలాగే కొన్ని కోట్ల జన్మలు, ఏమీ అవ్వదు. కనీసం ఆ గేట్ దాటి లోపలికి వచ్చినప్పుడు సీరియస్నెస్ ఉండాలి. ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన వారధిలోకి, ఓ అద్భుతమైనటువంటి సెంటర్లోకి మీరు ప్రవేశిస్తున్నారు అన్న యాంగిల్ ఉండాలి. మీరు ఏం నేర్చుకోబోతున్నారు. కానీ ప్రస్తుతం ఉపనిషత్స్ అది చెప్తున్నటువంటిది ఖచ్చితంగా మీకు కష్టమే. ఇంచేదంటే ఇది ఋషులకే కష్టం. ఇది కానీ ఋషులకే కష్టం కనుక నేను చేయలేను, డాల్టన్కి రాదు కనుక నేను మిగతా కెమిస్ట్రీ చదవను అన్నట్టు ఉంటుంది. నేర్చుకోవటమే. ఆ నేర్చుకునేటటువంటి దాంట్లో 3 విధాలుగా మనం నేర్చుకోవటానికి ట్రై చేస్తున్నాం. ఏమిటది? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల గురించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. కానీ ఈ ప్రయత్నం మీకు అర్థమైపోయింది అనుకోండి పూర్తిగా, మీరు ఏ చేతనత్వంలో ఉన్నారనమాట? గురువుల యొక్క చేతనత్వంలో ఉన్నారనమాట. అదంతా సులభం కాదు. ఇంచేత మీరు ఆ చేతనత్వంలో ఉండండి అని నేనేం అడగటం లే, నేను ప్రయత్నించటం లేదు అంటున్నాను. నేను మనకి ఇష్టమైనటువంటి వస్తువు గురించి ఎలా వెంపర్లాడతాం? ఆ వెంపర్లాట లేదు. పైకి పోజు కొట్టండి, ఉన్నట్టు నటించండి. నటిస్తూ ఉంటే అదే వస్తుంది. అంతా నటనే. ప్రపంచం అంతా కూడా 4 వ్యక్తులు కలుస్తారు, స్నేహితులైపోతారు. కలవటం మానేస్తారు, స్నేహితులు అవ్వరు. స్నేహితులు అయ్యేసరికల్లా నువ్వు తిన్నదేదో వాడికి పెడదామని, వాడితో పాటు కలిసి సినిమాకి వెళ్దామని ఉంటుంది. అలాగే కలిసి, అందుకని ఆ శాంతి మంత్రాలు చదవమన్నది. సహనా భవతు, సహనౌ భునత్తు, సహ వీర్యం కరవావహై. సహా కలిసి చేస్తాము, అందుకు అది చదవమనేది. ఎవరు కలిసి చేస్తారు? శిష్యుడు వేరు, గురువు వేరు కాదు, ఇద్దరు కలిసి చేస్తారు. సహ వీర్యం కరవావై. వీర్యం అంటే తేజస్సు, హీరోయిక్ ఎఫర్ట్, హీరోయిజం. ఇది మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము సాధారణ వ్యక్తులు చేయగలిగేది కాదు. అది అర్థం చేసుకోండి. మీరు మహావీరులు. హిరణ్యకశిపుడు అంటాడు, వాడు 3 లోకాలను జయించానంటావు. నువ్వు ఏం జయించావు? నిన్ను నువ్వు జయించుకోగలిగితే అందరినీ జయించినట్టే. ఇంచేత మీరు చాలా అద్భుతమైనటువంటి ఒక మహావీరులు చేయలేనటువంటి పని చేస్తున్నారు. కానీ అసలు మీకు అది అర్థం అవటంలే. చేసే పనికి అది ఏం చేస్తున్నామో మీకు తెలియకపోతే విలువ ఉండదు దానికి. చేత గురు చేతనత్వం గురించి మనం చదువుకుంటున్నాం. డిసెంబర్ 99 లోపల సిలబస్ పూర్తి చేస్తున్నా నేను. కష్టమే సిలబస్. కొన్ని జన్మలు పట్టేటటువంటి సిలబస్ కొన్ని రోజుల్లో పూర్తి చేస్తున్నాను అంటున్నా నేను. దాంట్లో మీరు భాగస్వాములు అవుతే
ఎందుకయ్యారు మీరు భాగస్వాములు? నేను బయట అక్కడ నుంచి ఉన్నవాళ్ళు, ఈ కాలనీలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ వచ్చేయచ్చు కదా. నిజంగా అంత గొప్పదవుతే ఇన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి కదా. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి, అరవిందో సొసైటీ వాళ్ళు వస్తూ ఉంటారు. నేను వాళ్ళందరూ ఎందుకు రావటంలే? బయట వాళ్ళు రాలేదు, వాళ్ళకి తెలియదు మాస్టరు. ఎందుకు రావటంలే? అవగాహన లోపం. నేర్చుకోవలసినది చెప్పబడుతున్నప్పుడు నేర్చుకోరు, తర్వాత ఏమంటారు? చెప్పేవాళ్ళు దొరకరు. అంచేత ఎప్పుడైనా మీరు నేర్చుకోవాల్సినది ఏంటి అంటే అవకాశాన్ని గుర్తించటం. అదొక్కటి మీరు నేర్చుకోగలిగితే చాలు. జీవితంలో వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినప్పుడు ఉపయోగించుకోవటమే, మళ్ళీ మళ్ళీ రాదు. అందులో ఈ క్లాసులు మాత్రం గ్యారంటీగా 99 తర్వాత ఉండవు. ఇచ్చంటే అంత టైం లేదు ప్రకృతిలో. అది ఆ సంధ్యాకాలం కనుక ఫైనల్ అసాల్ట్ అంటానే చివరిసారిగా ఒక ప్రయత్నం చేయండి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పుష్ ఇవ్వబడుతున్నప్పుడు మీరు పుష్ నుంచి పక్కకి తప్పుకుంటే ఒత్తిడి వస్తూ ఉంటుంది. శివరాత్రి నాడు అప్పుడు కాశీ విశ్వనాథుల ఆలయం సన్నటి గలీలో ఉంటుంది. తోస్తారు వాళ్ళు వెనకాతల నుంచి. తెలివైన వాడు అయితే ఏం చేస్తాడు? వాడేం చేయక్కర్లే. ఏం చేయాలి వాడు? అందరూ ఇరుక్కుపోతే చాలు, వాళ్ళే తోసిపోతారు. కానీ వాళ్ళు తోస్తూ ఉంటే సుఖంగా ఉండదుగా. అప్పుడు ఏం చేస్తాం మనం? బయటకు వచ్చేస్తాం. బయటకు వస్తే ఏమవుతుంది? శివరాత్రి నాడు శివ దర్శనం మాత్రం గ్యారంటీగా జరగదు. రెండో రోజు రష్ ఉండదు, మీరు హాయిగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మీ అంత తెలియని వాళ్ళం చూసావా మాస్టర్? రష్లో శివరాత్రి నాడు నేను వెళ్ళలేదు. రెండో రోజు ఎవరూ లేనప్పుడు నేను చూసి, ఎందుకు ఎవరూ లేనప్పుడు అని కూడా బురకెక్కదు. చాలా మంది రష్ ఉందని తీర్థక్షేత్రాలకు వెళ్లరు. మామూలు వ్యక్తికి కామన్ సెన్స్ ఉంది. తీర్థక్షేత్రాలప్పుడు ఆ పండుగలలో ఆ రష్ అట్రాక్ట్ అవ్వబట్టంలో ఒక విశేషమైనటువంటి కాల వ్యవస్థ ఉన్నది అని. వీడు పండితుడు కదా, ఇంచేత జ్ఞాని, మహాజ్ఞాని. అంచేత వీడి జ్ఞానం ఎక్కడ పనికొస్తుంది? నువ్వు మహాజ్ఞాని అవుతే గురువుగారు చెప్పారా అంత అదృష్టం అని ఆ రష్లో పడి చచ్చిపో. చిత కొట్టేస్తే మనుషులు నిన్ను తొక్కేస్తే. అర్థమైందా చెప్తోంది ఏంటో? అంచేత ఇక్కడ మీకు సుఖంగా ఉండకపోవచ్చు. ఆ పుష్ మృదువుగా ఎందుకుంటుంది పుష్? అంచేత ఆ పుష్ వచ్చి అందులో ఏంటి రాలేదు, అది వేరే విషయం. అది అదృష్టమా దురదృష్టమా దాని గురించి నేను మాట్లాడటం ఏంటంటే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు మహానుభావుడు అవుతాడు. ఇప్పుడు కాకపోతే రేపు ఎప్పుడవుతే ఏంటిట. కానీ అవకాశం వచ్చాక ఆ అవకాశాన్ని సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. అందుకని ఆ 5 శాంతి మంత్రాలు రోజు చదవండి అని చెప్పేది. కలిసి మీరు చేయలేకపోతే ఏమీ జరగదు. కొన్ని వేల మంది ఋషులు హిమాలయాలలో శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత సత్రయాగం చేస్తున్నారు ఇప్పటికీ. వాళ్ళ సత్రయాగాలు కూడా మిమ్మల్ని కలపలేకపోతున్నాయి. తమాషాది. కానీ ఆ జ్ఞానం ఉంటుంది సూక్ష్మ జగత్తులో, దానికి ఉంది. ఆ జ్ఞానం గురించి నేను మాట్లాడుతున్నాను. మాండూక్యోపనిషత్ పరాకాష్ఠ ఓంకారం గురించి పరిపూర్ణమైనటువంటి వివేచన ఇచ్చేటటువంటిది. ఓంకారం అంటే చెప్పాను కదా, పూర్వేషామపి గురు కాళేన వచ్చేదాత్. ఆ గురుత్వాన్ని అర్థం చేసుకోండి. ఓంకారమే గురువు. ఆ భావం అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాను నేను? ఉపనిషత్తే చెప్తున్నాను ఇంతసేపు మీకు. ఓంకారమే గురువు, ఇంకో గురువు లేదు ప్రపంచంలో. ఎవరికి గురువు? పూర్వేషామపి గురువు. బ్రహ్మకు కూడా అదే గురువు. కానీ ఓం అనే శబ్దము కాదు. ఓం అనే శబ్దముతో ఎవరిని గుర్తిస్తున్నావో తస్య వాచకః ప్రణవః. రాముడు అనేసరికల్లా ఏమేం గుర్తొస్తాయి మీకు? రామబాణం గుర్తొస్తుంది, మర్యాద పురుషోత్తముడు గుర్తొస్తాడు, దశరథుడు గుర్తొస్తాడు, కైకే గుర్తొస్తుంది, పుత్రకామేష్టి యజ్ఞం గుర్తొస్తుంది, తాటకి సుబాహుడు మారీచుడు గుర్తొస్తాడు. అదేమీ గుర్తు రాకుండా మీరు రామ్ 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 రామకోటి రాస్తారు. ఎందుక రామకోటి రాయటం?
రాముడి యొక్క చేతనత్వంలో నేను మారాలి అనే కోరిక ఉండాలి మీకు. ప్రయత్నిస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం, అది తప్పదు. అది మీరు రామ అంటంలో ఉద్దేశం ఏంటి అంటే నేను ఆ అద్భుతమైనటువంటి చేతనత్వము. రమయతీతి రామ, ఎంత అందంగా ఉండేవాట రాముడు అంటే ఋషులు కూడా చెలించారు. అప్పుడు మళ్ళా కృష్ణుడు అవతారం ఎత్తాల్సి వచ్చింది. చాలా కారణాలు ఉంటాయి అవతారాలకి. అంచేత అసలైన అందగాడు అవడం అంటే రాముడు, కృష్ణుడు కాదు. ఆ రామతత్వం నువ్వే అది చెప్పేది. ఆత్మా రాముడు అదే చెప్తున్నాడు. అయం ఆత్మా బ్రహ్మ. ఆ మాండూక్యోపనిషత్తు మొత్తము కూడా ఓంకారము యొక్క స్థితిని తెలుపుతోంది. ఓం అంటే ఏం లాభంలే మీకు. ఓం అనగానే ఈ ఆలోచన స్రవంతి రావాలి మీకు. ఏమేం ఆలోచన స్రవంతి రావాలి? నా చేతనత్వము భౌతిక జగత్తులో ఉన్నప్పుడు బహిప్రజ్ఞగా పనిచేస్తున్నది. బహిప్రజ్ఞగా పనిచేస్తున్నప్పుడు లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఆ బహిప్రజ్ఞగా పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞ 7 అంగములు కలవి. ఈ 7 అనేది రకరకాలుగా మీరు చదవచ్చు. అది రకరకాలుగా చెప్తూ ఉంటారు. మనం ఏంటి ఆ 7 అంగాలు చదువుకుంటాం అంటే సూర్యుడి యొక్క 7 కిరణాలు. ఆ 7 కిరణాల యొక్క స్పష్టమైనటువంటి వివేచన తెలియాలి మీకు. అంటే ఏంటి? మీరు ఏది చేసినా ఒక సంకల్పం ఉంటుంది, ఓ ప్రజ్ఞ ఉంటుంది, ఒక క్రియ ఉంటుంది, ఒక సంతులనం ఉంటుంది, ఓ విజ్ఞానం ఉంటుంది, ఆ పని మీద భక్తి ఉంటుంది. ఇవన్నీ చేయటానికి కావలసినటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇవి 7 అంగాలు. ఆ 7 అంగాలు ఛాందోగ్యోపనిషత్తులో ఎలా చెప్పాడో చెప్పాను నేను మీకు. ద్యులోకము శిరస్సు, ఆదిత్యుడు కన్ను, ప్రాణాలు ముక్కు, మన మధ్య భాగము ఆకాశము, మూత్రపిండములు జలము, పాదములు పృథ్వీ, నోరు ఆవహనీయాగ్ని. అగ్నిలో మళ్ళా 3 రకాలు ఉంటాయి. ఇది స్వాధ్యాయం చేసుకుని మీరు దాన్ని పట్టుకోకపోతే ఈ మాటలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళవు. బాగా చదవాలి. 24 సంవత్సరాలు సమర్థుడైనటువంటి గురువు దగ్గర, ఇప్పుడున్నటువంటి గురువులు కాదు, అతని స్పర్శ మాత్రం చేత ఆ ఆధ్యాత్మిక స్థితిని ఇవ్వగలిగేటటువంటి గురువుల దగ్గర ఉండి సాధనలు చేస్తూ ఇంకా ఏం చేసేవాళ్ళు? ఆవులు మేపాలి, వాళ్ళు పేడ పిడకలు చేయాలి, యజ్ఞకుండాలు అవి ఉంటాయి, దేవాలయాలు ఉంటాయి ఆశ్రమాల్లో. అందులో ఇక్కడలాగా సిమెంట్ అవి ఉండవు, అంతా మట్టేనే. అవంతా చేస్తూ శిష్యులు 24 సంవత్సరాల పాటు ఈ వేదాధ్యయనం చేసేవారు, ఉపనిషత్తులు చదివేవారు. మిగతావి కూడా అప్పుడున్నటువంటి లోకములో ఏ విజ్ఞానము నేర్చుకోవాల్సిందో ఆ విజ్ఞానం నేర్చుకునేవారు. అంతా నేర్చుకున్న తర్వాత పరిపూర్ణంగా వీడికి అర్థమైంది అని చెప్పిన తర్వాత ఇంటికి వచ్చేసి గృహస్థాశ్రమంలోకి వాడిని ప్రవేశించమని పెర్మిషన్ ఇచ్చేవాడు. అప్పుడు లేకపోతే పెర్మిషన్ ఇచ్చేవాడు కాదు, ఉండాల్సిందే ఎన్నేళ్లైనా, పరీక్షలు పాస్ అవ్వాల్సిందే. అప్పుడు ఏం చెప్పేవాడు? స్వాధ్యాయాన్ మా ప్రమద. మీరు మర్చిపోతారు. మళ్ళా నేను చెప్పింది చాలా సులభం మర్చిపోవటం. అది అంచేత ఈ 3 ముఖ్యం మీరు నేర్చుకోవాల్సిందే. వైశ్వానరుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు. వైశ్వానరుడు బాహ్య జగత్తుతో సంబంధం ఉంటుంది. మీలో మీరు విశ్లేషణ చేసుకుని అర్థం చేసుకోండి. అది ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఏ స్థితిలో మాట్లాడుకుంటున్నాం? మనం వైశ్వానర స్థితిలో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మాట్లాడుకుంటున్నప్పుడు మీ మనసులో ఏవో ఆలోచనలు వస్తుంటాయి. అది ఇలా తిడుతూ ఉంటాడు, పెద్ద ఈయనకు వచ్చిందా ఏంటి? రాకపోయినా పర్వాలేదు, గరిట అమృతంలో ఉంటుంది, అమృతం ఇస్తూ ఉంటుంది గరిట. దానికేమవుతుంది? గరిటగానే ఉంటుంది. అంటే చెప్పేవాడికి వచ్చిందా లేదా
మీరు అది ఆలోచించారనుకోండి, ఏ ప్రజ్ఞ ఉంది అప్పుడు? అంతఃప్రజ్ఞ ఉంది. కానీ రాంగ్, పనికిరాని ప్రజ్ఞ అది. మీకు ఉపయోగపడకపోవటమే కాకుండా మీ యొక్క నేర్చుకునేటటువంటి తీవ్రతను కూడా అది ఖండిస్తుంది. చెప్పేవాడికి వచ్చిందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు అక్కడ, నీకు వచ్చిందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఏం నేర్చుకోమంటున్నాను అక్కడ? ఆ తేడాలు అర్థం చేసుకోండి. మీ ప్రజ్ఞ బహిప్రజ్ఞ అంతఃప్రజ్ఞ అని వేరుగా చెప్పటానికి చెప్తున్నాం, కానీ అవి రెండు కలిసే ఉంటాయి. వేరువేరు ఎలా ఉంటాయి? ముక్కలు ఎలా చేస్తావు నువ్వు? అర్థం అవటానికి చెప్తావు, ఇది చెయ్య అన్నాను, ఇది కాలు అన్నాను, అంటే వేరువేరు ముక్కలుగా ఉన్నాయా? ఇవన్నీ కలిసే ఉన్నాయి. కానీ వివేచన చేసుకోవటానికి, చేతనత్వాన్ని అర్థం చేసుకోవటానికి బహిప్రజ్ఞ ఉంటుంది, అంతఃప్రజ్ఞ ఉంటుంది. కానీ అవి రెండు ఒకేసారి పనిచేస్తాయి. బహిప్రజ్ఞ అంటే కర్మేంద్రియం, అంతఃప్రజ్ఞ అంటే జ్ఞానము, జ్ఞానేంద్రియాలు. కానీ ఉన్న జ్ఞానాన్ని ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఉపయోగిస్తాడు. అదే జ్ఞానము కదా అందరికీ. డాక్టర్స్ అందరూ ఒకే చదువు చదివారు కదా, కానీ ఒకడు చాలా గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకుంటాడు, ఒకడు అమ్మో వాడు చేయి పడిందంటే కష్టం. అంతఃప్రజ్ఞ ఒకటే, అందరూ ఎంబీబీఎస్లే, కానీ బహిప్రజ్ఞ మారింది. కానీ రెండు వేరు చేయగలరా మీరు? అంతఃప్రజ్ఞను బహిప్రజ్ఞను అది అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా ఇవి వేరు కాదు, కానీ ఇవి రెండు ఒకేలాగా ఉండవు. బహిప్రజ్ఞ ఒకలా పనిచేస్తూ ఉంటుంది, అంతఃప్రజ్ఞ ఇంకోలా పనిచేస్తూ ఉంటుంది. బహిప్రజ్ఞకి కర్మేంద్రియాలు మాత్రమే నువ్వు ఉపయోగించుకోగలవు, అంతఃప్రజ్ఞకి జ్ఞానేంద్రియాలు మాత్రమే నువ్వు ఉపయోగించుకోగలవు. తేడా అర్థమవుతుంది కదా. కానీ ఈ అంతఃప్రజ్ఞ బహిప్రజ్ఞ తమాషాగా ఉంటాయి. తైజసుడు ఏం చెప్పుకుంటున్నాం మనం? ఏ లోకంలో ఉంటాడు? హిరణ్య గర్భము, లేకపోతే స్వప్న స్థితిలో ఉంటాడు. మరి స్వప్న స్థితిలో నీకు బహిప్రజ్ఞ ఉందా లేదా? నేను, నా మీద సింహం దూకుతోంది, లేకపోతే నేను రాజునైపోయాను అంటే ఏమైంది? అక్కడ కూడా నేను, మిగతావి. ఇక్కడ ఈ విరాట్ ప్రపంచంలో వైశ్వానర బహిప్రజ్ఞ ఎలా ఉన్నదో ఆ అంతఃప్రజ్ఞలో కూడా నీకు బహిప్రజ్ఞ ఉంది, అంతఃప్రజ్ఞ ఉంది. కానీ తమాషా ఏంటి? ఈ అంతఃప్రజ్ఞ బహిప్రజ్ఞలు అక్కడ లోపలే ఉన్నాయి. నువ్వు పడుకునే ఉంటావు ఇక్కడ, విశాలమైనటువంటి పెద్ద హాలు. నేను చెప్పాను కదా మీకు ఉదాహరణ, జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చుని ఇరుక్కుపోయి నిద్రపోతున్నావు. నువ్వు ఎన్ని బిల్డింగ్స్ చూడొచ్చు అందులో? కానీ అవంతా ఎక్కడున్నాయి? నీ యొక్క అంతఃప్రజ్ఞలో ఉన్నాయి. ఆ తేడా అర్థం చేసుకున్న తర్వాత మూడవది చాలా జాగ్రత్తగా అర్థం చేస్తుంది, ప్రాజ్ఞుడు. దాన్నే గురుదేవులు ప్రజ్ఞాపుత్రులు అనేవారు. వాడు ఎక్కడున్నాడు? వాడు ఇటు వైశ్వానర స్థితిలో ఉండడు, అటు తైజస స్థితిలోనూ ఉండడు. ఈ రెండిటినీ చూడనటువంటి, ఏ విధమైనటువంటి అనుభూతి లేనటువంటి అద్భుతమైనటువంటి అవిద్యా స్థితిలో ఉంటాడు. ఏముండదు అక్కడ. ఐ డూ నాట్ నో అంటే గాఢ నిద్రలో నీకేం తెలుస్తుంది? ఏమీ తెలియటంలే. నాకు ఏమీ తెలియలేదు అని కూడా నువ్వు ఎప్పుడు చెప్పగలుగుతున్నావు? పడుకుని చెప్పగలుగుతున్నావా నిద్రలో? చెప్పావంటే అర్థం ఏంటి? నువ్వు నిద్రపోవటం లేదని. అంచేత నాకు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, సుప్త స్థితిలో ఉన్నప్పుడు కోరికలు లేవు, స్వప్నములు లేవు, రెండు లేవు. మరి ఏముంది? జ్ఞానరహిత స్థితి ఉంది, అవిద్య ఉంది. అది ఈ సంపూర్ణ సృష్టికి కారణము అని చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత మీకు కనిపిస్తున్నటువంటి ఈ సృష్టి అంతా అంటే విరాట్ లోకము, హిరణ్య గర్భలోకము దేని మీద ఆధారపడి ఉంది? నాకు ఏమీ తెలియదు అనేటటువంటి స్థితి మీద ఆధారపడి ఉంది. అంతేగా? ఆ ఋషుల యొక్క ఆ వివేచన శక్తి, విశ్లేషణ మీరు చేసుకుంటే, మీరు ఏమి చేసినా దేని మీద ఆధారపడి చేస్తున్నారు? నాకేమీ తెలియదు అనేటటువంటి నిజమైనటువంటి అనుభూతి మీద. కొందరు పోజు కొట్టి నాకేం తెలియదు అంటారు, అది వేరే విషయం. గాఢ నిద్రలో ఐన్స్టీన్ అయినా మీరైనా ఒకటే.
ఇంతగా వాడికి ఏం తెలియదు గాఢ నిద్రలో, నీకు ఏం తెలీదు. ఆ గాఢ నిద్రలోంచి ఈ హిరణ్య గర్భలోకము బయటకు వస్తున్నాయి, ఈ విరాట్ లోకము బయటకు వస్తుంది. ఆ జాగ్రత్తగా ఆ పదముల యొక్క కూర్పు మీకు అర్థమవుతే ఇంకా మీకు కోరికలు ఉండవు, ఏమీ ఉండవు. జరుగుతూ ఉంటుంది, ప్రకృతి ఉంటుంది, ప్రకృతిలో జరిగేటటువంటి సంఘటనలు ఉంటాయి. కానీ అనుమానాలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు ఏమి ఉండవు. ఇంచేత నీకు ఏది తెలియదు కనుక ఇదంతా ఉంది. మళ్ళీ జాగ్రత్తగా ఆ పదాలను వినండి. గాఢ నిద్రలో ఉన్నావు నువ్వు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకేం తెలుసు? నీకేం తెలుసు? మహావీరుడు ఒకడు, మహామంత్రవేత్త, ఇంకా వాడి నోట్లోంచి ఒక మాట వస్తే జరిగిపోతుంది. నిద్రపోతున్నాడు. శక్తులన్నీ పనిచేస్తాయి వాడివి. అసలు వాడికి తెలుసా వాడెవడో? నిద్ర లేపితే వస్తాయి ఇవంతా. నిద్ర లేకపోతే, నిద్రలోనే ఉన్నాడు అనుకోండి, అప్పుడు తమాషా ఏంటి? అది బేసిస్. మన ఈ వైశ్వానర ప్రజ్ఞకి, బహిప్రజ్ఞకి, తేజస్సుడు యొక్క అంతఃప్రజ్ఞకి ఆధారం ఏంటి అంటే గాఢ నిద్ర. అందుకే నిద్ర లేని వాళ్ళని మీకు అడిగితే తెలుస్తుంది నిద్ర ఎంత ఇంపార్టెంట్. మీకు అన్ని సుఖాలు ఇచ్చేస్తాం. మీకు 3 రోజులు నిద్రపోకుండా ఉండి చూపించండి. మీరు ఏది అడిగితే అది ఇస్తాను. నిద్ర లేమి అనేటటువంటి రోగం ఉన్నవాళ్ళు కొంతమంది నాతో చెప్తూ ఉంటారు, 14 ఏళ్ల బట్టి నేను నిద్రపోలేదు అని నా స్నేహితుడు ఒకతను చెప్తూ ఉంటాడు. అంటే నిద్రపోయి ఉంటాడు, అతనికి తెలియదు నిద్రపోయానని. మీరు ట్రై చేసి చూడండి 3 రోజుల పాటు నిద్రపోకుండా ఉండటానికి. మీ ఇష్టం ఏదైనా చేసుకోండి, జపాలు తపాలు ఏం చెయ్యొద్దు. మీ లక్ష్యం ఏంటి? ట్రై చేసి చూడండి. మీరు ఇప్పుడే నిద్రపోతారు. అది ప్రయత్నించ మొదలెట్టగానే, ఆ ప్రయత్నం మొదలెట్టగానే కొంపలంటుకుంటాయి. అంత గొప్పది అది. బేసిస్ అది. ఆ ఆధారమే లేకపోతే ఆ నిద్రాస్థితి బేసిస్, ఆధారం, ఫౌండేషన్. దేనికి ఫౌండేషను? ఒక యాంగిల్లో చూస్తే వైశ్వానరుడు తైజస్సుడికి, ఇంకో యాంగిల్లో చేసుకుంటే విరాట్ లోకానికి, హిరణ్య గర్భలోకానికి కూడా అదే ఆధారం. అన్నిటికీ ఆధారమైంది ఈశ్వరుడు కనుక. ఈ శివుడు గురించి నేను మాట్లాడతాను. ఈశ్వరుడు అంటే ఆ స్థితి. ఈ ఈశ్వరుడు ఏమవుతాడు? వీటన్నిటికీ కూడా కారణం అవుతాడు కదా. అందుకని తర్వాత సెంటెన్స్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది, చూడండి. ఏష సర్వేశ్వర. ఈ నిద్రాస్థితి ఉందే, ఈ నిద్రాస్థితి సర్వేశ్వర స్థితి. ఏష సర్వజ్ఞ. అది అర్థం అవటానికి ఇదంతా చెప్పాను నేను. ఇప్పుడు అవి అర్థమవుతోంది కదా. అది సిచ్యువేషన్. అతడే సర్వజ్ఞుడు. ఏది? ఆ స్థితి. ఆ స్థితి మనకందరికీ కామన్. నిద్రాస్థితిలో అందరూ ఒకటే. వాడు ఎవడైనా కావచ్చు, అతి బలహీనుడు కావచ్చు, అతి బలవంతుడు కావచ్చు, మహాజ్ఞాని కావచ్చు, మహా అజ్ఞాని కావచ్చు, ఇతను కావచ్చు. వాడు నిద్రపోయినప్పుడు అందరూ ఒకటే. ఏష సర్వజ్ఞ ఏషో అంతర్యామి. అందరిలోనూ ఉన్నవాడు వీడే. అంతర్యామి అంటే అందరిలోనూ ఉన్నటువంటి, రమించేటటువంటి వాడు. ఏష యోనిహి. యోనిహి అంటే సెంటర్ ఆఫ్ క్రియేషన్. వీడిలోంచే అంటే ఏంటి? నేను ఇందా చెప్పానే, ఆ సుషుప్తి స్థితిలోంచే అన్ని ఉద్భవిస్తాయి. సర్వస్య ప్రభు. అన్నిటికీ మాస్టర్ వీడే, అన్నిటికీ కంట్రోలర్ వీడే. సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం. సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం అంటే అన్ని నామరూపాలకి కూడా కారణము వాడే, ఉత్పత్తి అవటానికి
నాశనం అవటానికి కూడా కారణము వాడే. దానిని సమర్థ సద్గురు స్పర్శ ధ్యానంలో పట్టుకోమని చెప్తున్నాను నేను మిమ్మల్ని. కానీ తేడా వస్తుంది కొంచెం. ఆ తేడా తర్వాత శ్లోకాలు చెప్తాడు. కానీ ఇవాళ నేను చెప్పింది అర్థం చేసుకోండి. ఓం అనేటటువంటిది గురువు. జయరామన్ ఎవడో పిలుస్తూ ఉంటాడు అక్కడ, అతని స్నేహితుడిని. కానీ ఇతను కదులుతాడు. తర్వాత నన్ను కాదులే అంటాడు. అలాగే మీరు ఓం అన్నప్పుడు ఆ ఓంకారం కదులుతుంది. కానీ మీరు ఓంకారాన్ని కాదుగా పిలుస్తున్నది. ఓంకారం ద్వారా వచ్చి చాక్లెట్లు కావాలి మీకు. సరేలే అంటుంది, చాక్లెట్ ఇచ్చి వదిలేస్తుంది. చాక్లెట్లు అడగండి కనీసము ఈ 10-15 రోజులు. ఓంని అడుగుదాం. ఏంటి ఓంకారం అంటే? ఈ శ్లోకం గుర్తుంచుకోండి. ఈ శ్లోకాన్ని కంటతా పట్టండి. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషో అంతర్యామ్యేష యోనిః, సర్వస్య ప్రభవాప్యయో హి భూతానాం. ఇదే అన్నిటికీ ప్రభువు, వాటి జ్ఞాత, అంతర్యామి, నియామకుడు, కారణము, ఉత్పత్తి, వినాశనము అన్నీ ఇదే. అంత అద్భుతమైనటువంటి కేంద్రం వైపు మీరు ప్రయాణం చేయటానికి తగిన వాతావరణంలో మీరు ఇది మిస్ అయ్యారంటే మీ దురదృష్టాన్ని ఊహించుకోండి. మిస్ కాకండి దీన్ని. అది అక్కడే ఉంటుంది కదా నిద్రాస్థితి. అక్కడే ఉండి అన్నీ చేసుకోవచ్చు మీరు. ఇంచేత అది ఫౌండేషన్, అది బేసిస్. నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నావు అంటే వెనకాతలు ఏముంది? నిద్రావస్థ ఉంది. బ్లాక్ బోర్డు ఉంటే బొమ్మలన్నీ గీయగలవు, లేకపోతే బొమ్మలన్నీ చెరిపేయగలవు. బొమ్మలన్నీ చెరిపిస్తే బ్లాక్ బోర్డులో అజ్ఞానం ఉంటుంది, ఏముండదు. దాని మీద రాతలుంటే, కానీ బ్లాక్ బోర్డే లేకపోతే ఈ రాతలే ఉండవు. అంచేత ఈ వైశ్వానరుడు కానీ ఈ తైజస్సుడు కానీ ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? వెనకాతల ప్రాజ్ఞుడున్నాడు. అందుకే ప్రజ్ఞావాన్, ప్రజ్ఞ అంటాం మనం. అంచేత ఈ ప్రజ్ఞని మీరు అర్థం చేసుకోవాలి అంటే మీరు స్పెషల్గా ఏం చేయకల్లే, ఈ విషయం గుర్తుంచుకుంటే చాలు. ఏంటి? ఆ నిద్రాస్థితి యొక్క. కానీ నిద్రాస్థితి ఈశ్వరుడు అన్నాం కదా. అంటే ప్రాజ్ఞుడి యొక్క, ఈశ్వరుడు ఎవరు? ప్రాజ్ఞుడి యొక్క విరాట్ స్వరూపము. వైశ్వానరుడు ఎలాగోతి విరాటు, తైజస్సుడు హిరణ్య గర్భుడుగా ఎలా మారుతున్నాడో ప్రాజ్ఞుడు ఈశ్వరుడుగా మారుతాడు. కానీ ఈశ్వరుడు వెనకాతలు ఉన్నటువంటి స్థితి తురీయ స్థితి. అంటే ఈశ్వరుడికి కూడా ఈశ్వరుడు. అది ఇంకా నేను చెప్పలే ఇవాళ నేను మీకు. ఇది అర్థం చేసుకోండి. కానీ ఇదంతా కూడా దేనివల్ల వస్తుంది మీకు? ఓం అంటే వస్తుంది. కానీ ఓం అన్న యొక్క వివేచన ఇది మీకు తెలిస్తే, ఓ